స్కై అండ్లో మీరందరూ ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి అది 25 లెవెల్స్ మీకు ఇన్కమ్ రావడానికి అది ఇచ్చినది. ఒక మెడిసిన్ అమ్మండి, ఒక బండి అమ్మండి, లేదా ఒక టీవీ అమ్మండి, మీరు ఏది చేయండి. ఒక టిఫిన్ చేయండి, ఒక ఒక్కపూట తినండి, ఒక ఇల్లు కొనుక్కోండి, ఇల్లు అమ్మండి, స్టీల్ కొనుక్కోండి, ఇటుకలు కొనుక్కోండి, ఇటుకలు అమ్మండి. మీరు ఏది చేసినా 25 లెవెల్స్‌కి వెళ్తదది. 25 లెవెల్స్. ఎవరైతే జెన్యూన్‌గా టీమ్ ఏర్పాటు చేసుకున్నారో, వాళ్ళు అద్భుతమైనటువంటి అదృష్టంతో అంటే దేవుని అనుగ్రహంతో పుట్టినవారుగా భావించవచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. అంటే 25 లెవెల్స్‌లో ఇన్‌కమ్ వస్తది. అయితే ఇప్పుడు 25 లెవెల్స్ అయిపోయింది. అది ఇంకా మన స్కై అండ్ ప్రాజెక్ట్‌లో 300 ప్రాజెక్ట్ లెక్క పెట్టుకోండి డాడీస్. లెక్క పెట్టుకోండి. నేనిస్తున్నాను. నేనిస్తున్నానంతే. మీ ఎంత టీముందో మీ గల్లా పెట్టి అంత పెద్ద ఇన్‌కమ్ చూపిస్తది. ఓకే. అది ఓకే. అయితే ఇప్పుడు వెండర్ పోర్టల్ ఇదొక స్కై ఎండ్‌లో 25 లెవెల్స్ ఇన్‌కమ్ ఒక అద్భుతం అయితే, అంతకు మించిన అద్భుతం ఈ వెండర్ పోర్టల్. వెండర్ పోర్టల్ అంటే అమ్మేవాళ్ళు. కస్టమర్ పోర్టల్ ఇప్పుడు మనం చేస్తున్న జాయినింగ్స్ కొనేవాళ్ళు. కొనేవాళ్ళది జాయినింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది ఇంకా నిరంతర నిర్విరామం వరల్డ్ వైడ్‌గా ప్రపంచంలోని ఎవ్వరైనా జాయిన్ చేయొచ్చు. ఎవ్వరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ప్రపంచం ఏ దేశం నుండైనా సరే మనం పాలసీలు చేసుకోవచ్చు. అది కొనుగోలు కస్టమర్‌కి సంబంధించి. మరి వెండర్ పోర్టల్ అంటే అమ్మేవాళ్ళు. ఏదైనా కావచ్చు అమ్మడం. ఏదైనా కావచ్చు. గుండు సూది కావచ్చు, గుణపం కావచ్చు. చిన్న పండు కావచ్చు, అది గుమ్మడి పండు కావచ్చు. ఏదైనా సరే ఎనీవన్ ఏదైనా అమ్మేవాళ్ళని వెండర్ పార్ట్‌లుగా తీసుకొస్తున్నాను. మీకు కనిపించిన వాళ్ళందరిని తీసుకోవచ్చు దాంట్లో. అంటే ఎవరు కనిపించినోళ్ళు? షాప్స్, ఆ దుకాణాలు. రోడ్డు మీద 4 అరటిపళ్ళో లేదా 4 వంకాయలేసుకున్నోళ్ళు కూడా జాయిన్ చేసేయొచ్చు. ఎవరినైనా సరే తీసుకొచ్చి అందులో పెట్టుకోవచ్చు. అలాంటి వెండర్ పోర్టల్‌ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది దీని ఇన్‌కమ్ అద్భుతం. అయితే ఇప్పుడు వెండర్ పోర్టల్ తాలూకా రూల్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. అయితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వెండర్ పోర్టలు గురించి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే ఈ వెండర్ పోర్టల్‌లో కూడా ఒక ఎంపీపీని తీసుకొస్తున్నాను. అంటే అలా ఉంటేనే గాని చేయలేం. అలా ఉంటేనే గాని మీరు అనుకున్న ఇన్‌కమ్ రాదు. అలా ఉంటేనే గాని పని చేసేవాడికి పట్టం కట్టాలి. అలా ఉంటేనే గాని అమ్మేవాడికి నమ్మకాన్ని కలిగించేవాడు ఉండాలి. అందుకోసమే ఈ వెండర్ పోర్టల్‌ని ఒక ఎంపీపీలో డిజైన్ చేశాను. దీని తాలూకు రూల్స్ ఏంటంటే, ఉదాహరణకి నేను ఫస్ట్ జాయినింగ్ తీసుకున్నాను. ముందు నేను చేయాల్సింది ఎంబీఏలోకి వెళ్ళిన వెంటనే నాకు రిఫరల్ రావాలి అంటే, నాకు షాప్ ఉండవసరం లేదు. నాకు ఏ షాపులు ఉండవసరం లేదు. ఉన్నా దాంతో సంబంధం కూడా ఉండదు దీనికి. నేను ఫస్ట్ దాని రిఫరల్ తీసుకున్నాను. రిఫరల్ తీసుకున్న తర్వాత ఏదో ఒక బిజినెస్ చేసే వాళ్ళని, అది ఏ బిజినెస్ అంటే ఫుడ్‌కి సంబంధించే ముందు ఇస్తున్నాను. ఫుడ్‌కి సంబంధించి అంటే ఏంటి? టిఫిన్ సెంటర్సు, భోజనం సెంటర్సు, బేకరీసు లేదంటే ఈ వెజిటబుల్సు, ఫ్రూట్సు, చికెను, ఫిషు, మటను ఈ ఇంకా బర్గర్స్ సంబంధించినవి కావచ్చు. ఎనీవన్ తినేవి ఐస్ క్రీమ్ పార్లర్స్ కావచ్చు. ఇంకా అనంతం 1, 2 కాదు. పానీపూరీలు కావచ్చు, బజ్జీ బల్లేసుకున్నోళ్ళు కావచ్చు, జిలేబీ బల్లేసుకున్నోళ్ళు కావచ్చు. ఒకటా, రెండా కాదు. ఫుడ్ అంటే ఏంటి? ఈటబుల్స్ ఎలాంటి ఈటబుల్స్? వెంటనే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫుడ్‌కి సంబంధించినయన్నీ ఏవైతే ఉన్నాయో, సంతల్లో గావచ్చు, మార్కెట్‌లో గావచ్చు, రద్దీ బజార్‌లో గావచ్చు, ఎక్కడైనా గావచ్చు. అలాంటి వాళ్ళని మాత్రమే ఇప్పుడు నేను వెండర్ పోర్టల్ ఇస్తున్నాను. ఇంక కిరాణా షాపులు గాని, మిగతా అన్ని షాపులు కూడా ఇప్పుడు కాదు. అది మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఏమిస్తున్నానో చెప్తాను. ఇయి మాత్రమే చేయండి. ఇవి నేను ఒక షాప్‌ని అమ్మా! నేను ఒక్క షాప్‌ని రిజిస్ట్రేషన్ చేస్తే నా తాలూకా ఎంపీపీలో రిఫరల్ కోడ్ అనేది వస్తది. దాన్ని వాడుకోవచ్చు. నేను రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. నేను రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఏంటుండాలి? నేను ఆల్రెడీ స్కై ఎండ్‌లో జాయిన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నాకు ఎంపీపీలోకెళ్ళిపోయాను.
ఇప్పుడు నాకు రిఫరల్ రావాలంటే నేను ఏదైనా ఒక్క షాప్ని 100 షాపులు చేసుకోవచ్చు, తర్వాత 1000 చేసుకోవచ్చు, కానీ ఒక్కటి చేస్తే తప్ప ఆ రెండో వాళ్ళకి నేను రిఫరల్ ఇవ్వలేను. ఎప్పుడైతే మీరు ఇంకొకరికి రిఫరల్ ఇచ్చేసారో ఆ రిఫరల్ ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఏం చేయాలంటే, మీరు రిఫరల్ ఇవ్వాలంటే ఏం చెప్పాను? ఒక్క షాపుని రిజిస్టర్ చేయండి. అప్పుడు మీకు రిఫరల్ వస్తది. ఆ రిఫరల్ వస్తే మీరు మరొకరికి థ్యాంక్ యూ డాడీ 500 నిండిపోయారు. థ్యాంక్ యూ. గుడ్ బాయ్స్. ఇది దట్ ఈజ్ కిబో ఫ్యామిలీ. వెరీ గుడ్. అయితే ఇక్కడ మనం రిఫరల్ ఇవ్వాలంటే ఒక షాప్‌ని జాయిన్ చేయాలి. ఇదే కొనసాగుతది. అయితే ఈ వెండర్ పోర్టల్ రిఫరల్‌లో ఇన్‌కము 7 లెవెల్సే ఉంటది. ఓన్లీ 7 లెవెల్స్. ఎవరైనా ఆ రిఫరల్‌లోకి రావాలంటే ఖచ్చితంగా ఒక షాప్‌ని ఏదో ఒక రకమైన వ్యాపారాన్ని, అది ఫుడ్ వ్యాపారానికి సంబంధించి మీరు పెట్టాల్సి ఉంటది. దాంట్లో ఏంటేంటి ఇవ్వాలి? నేను అందులో ఇస్తాను. నెక్స్ట్ మరి రిఫరల్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకోవాలా? ఎంత తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు మీకుంటాయి. ఎందుకంటే స్విగ్గీ, జొమాటో లాంటివన్నీ కూడాను కొంత డబ్బు తీసుకొని స్టార్టింగ్‌లోనైతే 3000 తీసుకున్నారు షాప్ వాళ్ళు. ఆ తర్వాత 1500 ఎంతో తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. ఒక అగ్రీమెంట్ చేసుకుంటే ఇదంతా ఉంటది. అయితే మన దగ్గరి అలా కాకుండా కేవలం ఒక్క ఐఎస్‌డిటి ఉంటే చాలు. ఒక్క ఐఎస్‌డిడితో ఒక బిజినెస్ చేసే వాళ్ళని మీరు ఇందులో వెండర్ పోర్ట్‌లోకి తీసుకొస్తే మనకిబో వాళ్ళందరూ కూడాన వాళ్ళ దగ్గరికెళ్ళి కొనుక్కోవడానికి సిద్ధం. ఎందుకంటే వీళ్ళకి మంచి ఇన్‌కమ్ వస్తది. అందులోను మళ్ళీ డిస్కౌంట్స్ వస్తాయి. అలాగే క్యూసీసీ కాయిన్ కూడా ప్రతి కొనుగోలు పైన క్యూసీసీ కట్ అవుతూనే ఉంటది. డీ కాయిన్ వచ్చిన తర్వాత డీ కాయిన్ ఎందులో కట్ అవుతది, ఏ బిజినెస్‌లో కట్ అవుతదని చెప్తాను. అందులో కట్ అవుతూనే ఉంటది. కాబట్టి మన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికెళ్తారు. మన వాళ్ళు ఎందుకెళ్తారంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళ కాయిన్ కట్ అవుతది. వాళ్ళకి డిస్కౌంట్ వస్తది కాబట్టి ఆళ్ళెళ్తారు. వచ్చి కొన్ని చోట్ల డిస్కౌంట్ కూడా వస్తాయి. అయితే మరి పైనున్న 25 మందికి కమిషన్ ఎళ్తది. కాబట్టి వాళ్ళందరూ పలానా షాప్ మన దగ్గర ఉన్నది. అక్కడ మీరెళ్లి అక్కడ తీసుకోండి. అక్కడ సరుకు బాగుంది. అక్కడ మంచోళ్ళు ఇలాంటియన్నీ ఒకరికొకరు చెప్పుకుంటూ చేస్తారు కాబట్టి, వాళ్ళకొక అద్భుతమైన మన కమ్యూనిటీ నుంచి బిజినెస్ వెళ్ళేలాగా వాళ్ళకుంటది కాబట్టి, ఒక్క రూ. 100తో ఒక్క ఐఎస్‌డిటీతో ఆళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకేంటి? అది మళ్ళీ చెప్తాను. ఇది నీకు అర్థమైంది డాడీ? ఆ! వెరీ గుడ్ డాడీ. అయితే ఇప్పుడు మొదటిగా ఎవరైతే ఏ షాపుల వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ముందుగా జాయిన్ అయినటువంటి షాప్ ఓనరు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క ఐఎస్‌డితో వస్తారు. అయితే ఈ ఐఎస్‌డిడి కూడా ఎందుకో క్లియర్‌గా చెప్పండి. నిజానికైతే అందరికంటే మనమే తక్కువ తీసుకుంటున్నాం. ఎందుకో చెప్పండి. అలాగే ఇందులో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మళ్ళీ నేను చెప్తాను. అంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్. ఆ స్విగ్గీ, జొమాటోలో ఉన్నోళ్ళందరినీ జాయిన్ అంటే అలాంటి షాపులన్నీ కూడా మనకి పనికొస్తాయి. వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి అంటే ఒక స్విగ్గీలోను, ఒక జొమాటోలోను ఒకే షాప్ 4, 5 ఇంట్లో ఉన్నారు. మనది ఉండడం తప్పేం లేదు. స్విగ్గీలో ఉన్నోడు జొమాటోలో ఉండకూడదు అలాంటి రూల్స్ ఏం లేవు. కాబట్టి మనది కూడా అందులో ఉండొచ్చు. అయితే ఈ సర్వర్ మెయింటెనెన్స్‌లో అంటే వాళ్ళ తాలూకు ప్రొడక్ట్ ఏంటి? వాళ్ళకి ఏమొస్తుంది? ఎలా జేయాలి? ఇప్పుడు పలానా దగ్గర ఈళ్ళుండాలంటే మనకి బిజినెస్ అక్కడికెళ్ళి కొనుక్కోండి అని చెప్పాలంటే దీని అంతటికి ఒక యంత్రాంగం ఉంది కాబట్టి దానికి నిమిత్తం జస్ట్ వన్ ఒకే ఒక్క ఐఎస్‌డిటి. ఐఎస్‌డిటి పెట్టడానికి కారణం ఏంటి? మన ఐఎస్‌డిటి అంతా వెళ్ళిపోవాలి. ఐఎస్‌డిటిలో అద్భుతంగా ప్రపంచం మొత్తం ఐఎస్‌డిటి నింపేయాలి. దానికోసం ఐఎస్‌డిటినే ప్రమోట్ చేస్తున్నాం మనం. అయితే ఈ మొదట తీసుకున్న తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, లేదంటే కేరళ ఉంది. మొదట తీసుకున్న 300 మందికి ఒక్కొక్కరికి రూ. 500 విలువ చేసే మన గోల్డ్ ట్రేడింగ్‌లోనే మనం ఏదైతే కొనుక్కుంటున్నామో దాన్ని రూ. 500 గోల్డ్ కాయిన్ వాళ్ళకి మనం ఇస్తున్నాం. అంటే సూపర్ రూ. డాడీ. 100 సూపర్. థాంక్ యూ డాడీ. రూ. 500 గోల్డ్ ఆళ్ళకొస్తదనమాట. అది ఎప్పటి నుంచి ట్రేడ్ అవుతది ఇదంతా గూడా అది నేను చెప్తాను.
వాళ్ళకి వస్తుంది. అంటే ప్రతి రాష్ట్రానికి ముందు 300 ఇది చేస్తున్నాను ఎవ్రీ స్టేట్‌కి. కాబట్టి అయి మీరు వాడుకుంటారని వెంటనే, వెంటనే దాన్ని ఫిల్ చేస్తారని ఎలా చేయాలో మీకు తెలుసు కాబట్టి అది చేసేయండి. కాబట్టి ఆ తర్వాత నుంచి వచ్చినవి మిగతాయన్నీ మామూలుగెళ్తాయి. అంటే దీనివల్ల ఒక బిజినెస్ ఎంపైర్ స్టార్ట్ అవుతది. రాష్ట్రానికి ఒక 300 ఎళ్ళాయంటే తక్కువేం కాదు. ఇది 8-9,000 షాపులు. సో, రఫ్‌గా ఓ 10,000 షాపులు. 10,000 షాపులంటే అందులో రూ. 100 యావరేజింగ్ సేల్ అయినా, రూ. 100 సేల్ అయినా ఓ 10,00,000 సుమారుగాన. పర్ డే 10,00,000 మార్కెట్ జరుగుతూ ఉంటది దానివల్ల. అలా జరుగుతుందంటే మీకు అందరికి ఎంత ఇన్‌కమ్ వస్తదో చూడండి. అది ఆ తర్వాత ఆటోమేటిక్‌గా దాన్ని విస్తరిస్తాం మనం. అయితే స్విగ్గీ, జొమాటోల్లో ఎటువంటి డెలివరీ ఆప్షన్ ఉందో మిగతా వాటిలో కూడాన. ఇంకా చాలా వాటిలో డెలివరీ ఆప్షన్ ఉంది. అలాంటి డెలివరీ ఆప్షన్స్ అతి త్వరలోనే మన తాలూకా స్కై ఎండ్‌లో కూడా వస్తుంది. అంటే ఎవరైనా డెలివరీ చేస్తానన్నోళ్ళు కూడా ఇందులోనూ అపాయింట్ అయిపోవచ్చు. ఆ ఐటెమ్‌ని డెలివరీ చేసినందుకు వాళ్ళకి మిగతా డెలివరీస్‌లోని ఎలా ఉంటదో అలాగే వాళ్ళకి కూడా ఇన్‌కమ్ ఉంటది. ఆ సర్వీస్ కూడా మనం దేశవ్యాప్తంగా ఇస్తున్నాం. ఓకే. అయితే ఈ షాప్‌ని వెండర్ పోర్టల్‌లో ఎవరైతే రిఫరల్ మనకిచ్చారో మనం మళ్ళీ ఇంకొకరిని ఒక షాప్‌ని పెడితే మనకు కూడా రిఫరల్ వస్తది. ఇది మీకు అర్థమైంది. అయితే అలా వెండర్‌గా వచ్చిన మొదటొచ్చిన వాళ్ళకి రూ. 500 విలువైనటువంటి గోల్డ్ ఇస్తున్నాం. 2 7 లెవెల్స్ మాత్రమే ఇక్కడ ఇన్‌కమ్ వస్తది. కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి 25 లెవెల్స్ చాలా జాగ్రత్తగా వినండి. కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి 25 లెవెల్స్. ఉదాహరణకి ఒక షాప్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈరోజు ఒకడెళ్లి కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న వ్యక్తి దగ్గర నుంచి 25 లెవెల్స్ ఎళ్తది. ఎందుకు? ఒక్కరి నుంచి ఒకరికెళ్తున్నప్పుడు ఆంధ్ర వాడు తెలంగాణకి, తెలంగాణ తీసుకెళ్ళి మహారాష్ట్రకి, మహారాష్ట్ర తీసుకెళ్ళి అస్సాంకి, అస్సాం తీసుకెళ్ళి కాశ్మీర్‌కి, కాశ్మీర్ తీసుకొచ్చి మన కేరళకి ఇలాగ ఇచ్చుంటారు ఆ 25 మందిని అనుకుందాం. అలాగా ఒక్క దగ్గర మార్కెట్ అయితే ఒక్క వస్తువు ఒక్క రూపాయిది కొనుక్కుంటే 25 మందికి ఆళ్ళు ఏ స్టేట్‌లో గాని ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ 25 లెవెల్స్ ఇన్‌కమ్ వెళ్తుంది. నైట్‌కి జమ అయిపోద్ది మీ అకౌంట్‌లో. 15 రోజులకోసారి మీకు ఇన్‌కమ్ అయిపోద్ది. ఇది ఒకటి. 2 ఎవరైతే రిఫరల్ ఇచ్చారో ఒక షాప్ ఉంది. ఆ షాప్‌లో ఇవాళ 10 మంది కొన్నారనుకుందాం. అంటే 25 ప్రతి ఒక్కరి నుంచి 25 మందికెళ్తది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదయిపోయింది. కానీ ఈ షాప్ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఇచ్చారో వెండర్ పోర్టలు, ఆ 10 మంది చొప్పు నుంచి కూడా ఏడుగురికొస్తది. ఒక్కడు కొంటే 25 మందికెళ్తది రైట్. కానీ అలా ఎంతమంది కొంటే అంతమంది నుంచి కూడా ఈ వెండర్ పోర్టల్ వచ్చినోడికి వెళుతుంది. ఇది చాలా అద్భుతం డాడీ. అద్భుతం పెద్ద డాడీ. బిగ్గెస్ట్ యెస్ డాడీ. బిగ్గెస్ట్ ఇన్‌కమ్ ఇది. చాలా పెద్ద ఇన్‌కమ్ ఇది. ఒక రైతు పండించిన పంట దగ్గర నుంచి నెక్స్ట్ రాబోతున్నాయి. ఆయనకి కావాల్సినటువంటి ఆయన కొనుక్కుండేది, వాళ్ళు అమ్మేది. అది ఎరువు కావచ్చు, పురుగు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి దొరుకుతది. వాళ్ళు పండించే దాంట్లో సీడ్ దగ్గర నుంచి మొత్తం ప్రతీది గూడా వాళ్ళు అమ్మొచ్చు. ఇలా ఎవరైతే వెండర్ పోర్టల్ ఉన్నారో, ఆ వెండర్ పోర్టల్ నుంచి 25 లెవెల్స్ కొన్నోడి నుంచి ఎళ్తే 7 లెవెల్స్ చాలా చాలా మంచి ఇన్‌కమ్. 7 లెవెల్స్ ఈ ఎంపీపీలో ఉన్న వాళ్ళందరికీ ఇన్‌కమ్ ఎళ్తుంది. జాగ్రత్తగా మీరు షాపులో అర్జెంట్‌గా రెడీ చేసుకోండి. వాటు హిందీ. దీని తర్వాత మంచి విషయం జెప్తాను. ఇప్పుడు 7 లెవెల్స్ ఉన్నారు గదా! ఎంపీపీలో. ఆ 7 లెవెల్స్‌కి కూడా గోల్డ్ గిఫ్ట్‌గా వస్తుంది. షాప్ తీసుకున్న వాళ్ళకి 500 వస్తుంది. వీళ్ళకి కూడా గోల్డ్ గిఫ్ట్‌గా వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే వాడుకోండి. డాడీస్ అర్థమైందా? డాడీ 7 లెవెల్స్‌లా అందరికి గోల్డ్ ఇస్తే ఇంకొకసారి ఎంత చెప్పండి డాడీ. ఇస్తారు డాడీ? ఇంకొకసారి చెప్పండి డాడీ. గోల్డ్ ఎంత ఇస్తారు? అది నేను మీకు దాంట్లో రాసిస్తాను. అదొక్కటే ఓకే. డిజైన్ జేయాలి. అది ఇచ్చేస్తున్నాను. అది ఓకే డాడీ. అంటే షాపు ఎవరైతే వెండర్ ఉన్నారో అంత రాదు. ఈ అది మొత్తం మీద తక్కువొస్తది. మీకు లెవెల్‌లో ఉంటది కాబట్టి, నీ కిందన 100 హ్మ్. మంది జాయిన్ అయితారు హ్మ్. అనుకుందాం. హ్మ్. హ్మ్. అంతకంటే హ్మ్. షాపోళ్ళ కంటే చాలా ఎక్కువొస్తది మీకు. నిజమే డాడీ. ఓకే. అంటే ఒకడి నుంచి తక్కువ రావచ్చు. అందరి నుంచి చాలా హ్మ్. ఎక్కువొస్తది. ఓకే డాడీ. కాబట్టి
అలాగే 7 లెవెల్స్ కూడా గోల్డ్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు వేసుకునేవి అన్ని విత్తనాలు. క్షేత్రం అంటే భూమిలో ఎన్ని విత్తనాలు మీరేసుకుంటే అన్ని ఫలాలు, అన్ని వృక్షాలు పెరిగి అంత ఎక్కువ ఫలం వస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆన్‌లైన్ పర్చేజింగ్‌కి అలవాటవ్వలేని ఫ్యామిలీలు మాక్సిమం సగానికి పైగా మొత్తం అంతా ఓ ఫుడ్ తెప్పించుకోవాలన్నా, చిన్న వస్తువు తెప్పించుకోవాలన్నా, కొబ్బరి నూనె ఏది తెప్పించుకొని ఆఖరికి ఒక హెయిర్ పిన్ తెప్పించుకోవాలన్నా సరే మనకి ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు. అవునా కాదా? షాప్ దగ్గరికెళ్లి కొనే దానికంటే ఆన్‌లైన్‌లో కొంటున్నారు. Yes, ఎస్ Daddy. డాడీ, అవును ఎస్ డాడీ, డాడీ. అవును డాడీ. ఎస్ Yes, daddy. Yes, daddy. కాబట్టి మనం సరైన టైంలో దీన్ని లాంచ్ చేసాం. నిజానికైతే మనం ముందు చేస్తే ఇంతలాగా అర్థం కాకపోనేమో. లక్కీగా దేవుడికి తెలుసు కదా! మనం ఎందుకు దానికి కంగారు పడడం. ఆయన చేస్తాడు. ఎప్పుడు చేయమంటాడో అవును. అది చేస్తాడు. సో, ఎస్. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్‌లోకి మీరు వెళ్ళబోతున్నారు. జాగ్రత్తగా ఇవి చేసుకోండి.